గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతచేతనాయ గోవిందాయ నమో నమః. కట్టాలని చెప్తే మళ్ళీ కట్టాలని అడిగినారు. ఫస్ట్ ఫ్రంట్ లో సెలెక్ట్ చేస్తాను. మళ్ళా ఈయన కొంచెం దైవ అతను తీసుకొస్తారు. తీసుకొచ్చి అతను వచ్చి ఈ ప్లేస్ చూపించిన తర్వాత మళ్ళీ అదే ఆ నాగదేవత చూపిస్తే ఇదే బ్రహ్మాండం దానికి ముందే వినాయక టెంపుల్ లగ్నం పెట్టేసుకున్నాం. దాంతో పాటే చేయాలని హార్మీ వర్క్ చేసి ఇంకా కొంత చేయండి. అది చేసేటప్పుడు ఏం చేయాలంటే మన తెలిసినట్టు వదిలేయాలి. గురువు దగ్గరికి పోయినామంటే నా వ్యాధి తిరిగి నా తిరిగి వెళ్తుంది అని అక్కడ చూసుకున్నామంటే మనం ఏం చేస్తాం. అది దగ్గర ప్రీతి చేయించకూడదు. నాకు కావాల్సింది ఆకలి తీరాలి, అంతేనా? ఆకలి తీరాలి, నువ్వేమైనా మీరు నేను తింటాను అక్కడ పోవాలి. అది నాకు ఇంకేం తెలుసా నేను అనుకుంటే అక్కడ ఆయన షిరిడి దగ్గర పోయి ఆయన కూర్చున్నాడు. ఒక ఆయన పరిప్రశ్నయ్యా అనేటప్పుడు నీకేం తెలుసు బతికిలో నాకంతా విద్య తెలిసాడు దాదాపు దర్శనం చూసినాడు ఆయన. కాబట్టి గురువు ఎట్లుంటారో తెలియదు మనకి, గురువు సమాచారం మనకు తెలియదు. ఎట్లా పోవాలి గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు? ఒక టీచర్ దగ్గర పోయి పాఠం నేర్చుకోవాలంటే ఎట్లా పోవాలి? అలా విధేయత కావాలా? మనలో ఉంటే కూడా విద్యమంతం ఉంటే కూడా అక్కడ అనుకోవాలి. శరణాగతి, ఆ శరణాగతి ఉంటే గురువు దగ్గర దొరుకుతుంది. లేదంటే ఇటువంటి ఆదికాలం నుంచి మెయిన్ పరిస్థితి ఏంటంటే శ్వాస. శ్వాస లేకపోతే అన్నీ ఉంటాయి. కళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, కళ్ళు ఉంటాయి, నోరు ఉంటాయి, అన్నీ ఉంటాయి. శ్వాస లేదంటే ఒకే పేరు. ఏం పేరు? శవం. అంతే. శ్వాస ఉండిందనుకో నమ్మమ్మ, జన్నమ్మ, అయ్యమ్మ, ఇయ్యమ్మ, ముక్కరమ్మ, మూడమ్మ, ముడిమ్మ తినం. ఒక్కటి పోయింది అనుకోండి ఏమంటే ఒకే పేరే శవం. అదిలో కూడా కొంచెం పెట్టుకో ఇంట్లో. ఇలా పోయినా సాయంత్రం మూసేనా కాల్చేనా అంటారు. ఉండేటప్పుడు అమ్మ మా మా యొక్క అదిలో ఏమేమి బాధ కాలు పెట్టేదే, కుంకుమ పెట్టేదే, నీళ్ళు చదువుకునేదే. ఆహా ఓ చర్చిలో అనుకోండి పెట్టుకుంటారా? అటువంటి పరిస్థితిలో పరబ్రహ్మంలో ఉండాలంటే ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పుకోవాలి. డబ్బుది ఈ డబ్బులో గుర్తుంది, గుర్తుంది సార్ గుర్తా. ఇప్పుడు ఎక్కడ తామరకు ఉంటుంది, ఈ బొక్కలో తామరకు ఉంది. ఆ తామరకు చూసుకోవాలంటే ఏం చేయాలా? మనం చేయగలం. ఆ గురువు కాలం పెట్టుకోవాలి. ఆ గురువు శ్వాస
ఆ శ్వాస చేసుకో, మీరు చేసుకో, అట్లా చేసుకో అంటారు. శ్వాస చేసుకోవాలంటే తర్వాత దాన్ని పట్టుకొని మనం పైకి పోవాలి. కానీ గురువు పట్టుకున్నామంటే ఆయన కూడా మనం ఇంట్లో ఉండాల్సిందే. ఈశ్వరుడు లారీ లెక్క చేసినాం మనం. ఆయన